పెద్దిరెడ్డికి ఏమైంది? వైసీపీ హయాంలో చక్రం తిప్పిన ఆ పెద్దాయన జాడ కనిపించడం లేదు ఎందుకు? చంద్రబాబు సర్కార్ రావడంతో సైలెంట్ గా ఎక్కడికి జరుకున్నారు? కుప్పంలోనే బాబును కుమ్మేయాలనుకున్న పెద్దాయన ఏపీని వీడి ఎక్కడికి వెళ్లారు? వారి కుటుంబ సభ్యులు చెబుతుంది నిజమేనా? వైసీపీ హయాంలో ఒక వెలిగిన పెద్దిరెడ్డి. కుప్పంలో బాబును ఓడించేందుకు పెద్దిరెడ్డి వ్యూహాలు. వైసీపీ ఓటమి పాలయ్యాక అడ్రస్సు గల్లంతు. కార్యకర్తలకు కనీసం ధైర్యం చెప్పలేకపోతున్న పెద్దాయన. జగన్ కష్టాల్లో ఉంటే పెద్దిరెడ్డి ఎక్కడ? వ్యాపారాల వైపు మళ్లిన పెద్దిరెడ్డి చూపు. ఆఫ్రికాలో మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ పార్టీ హయాంలో ఒక వెలిగిన లీడర్. ప్రస్తుత సీఎం చంద్రబాబుకు బద్ధశత్రువు ఆయన. ఈ పగా ప్రతీకారాలు ఇప్పటివి కావు. వారిద్దరూ తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న రోజులు. అధికారంలో ఎవరు ఉన్నా లేకున్నా ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు కామన్గా ఉంటాయి. ఆఖరికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించడానికి ఆయన చేసిన భగీరథ ప్రయత్నాలన్నీ ఇన్ని కావు. అలా ఉన్న పెద్దిరెడ్డి ఎందుకో వైసీపీ ఓటమి పాలయ్యాక అడ్రస్సు లేరు. అసలు పెద్దాయనకు ఏమైంది అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు తెగ చర్చించుకుంటున్నారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రిగా, రాయలసీమ కోఆర్డినేటర్గా పదవిలో ఉంటూ పార్టీకి అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉన్నారు పెద్దిరెడ్డి. ఎక్కడ ఏ నేతకు సమస్య వచ్చినా సరే గంటల వ్యవధిలోనే వాలిపోయి పరిష్కార మార్గాన్ని చూపించేవారు. కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గం పొంగనూరులో కార్యకర్తలకు కనీసం ధైర్యం చెప్పి అండగా ఉండలేకపోతున్నారు. దీనికి తోడు కనీసం అధినేతకైనా పెద్దిరెడ్డి దర్శనముందా అంటే అది లేదు. నాడు అంత జోరుగా హుషారుగా ఉండే పెద్దిరెడ్డి నేడు అంతకు డబుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. పోనీ పార్టీ పరంగా ఏమైనా విభేదాలు వచ్చాయంటే అది కూడా కాదు. వాస్తవానికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీ హయాంలో విర్రవీగిన ఒక్కొక్క కార్యకర్త, నేతల వెన్ను విరుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరగ్గా త్వరలోనే నేతల వైపు గురి పెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే పోసాన కృష్ణమురళి, కుడాలి నాని, వల్లభనేని వంశీలపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇది పెద్దిరెడ్డి విషయానికి వస్తే నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన ఘోరాలు, కబ్జాల జాబితా ఇప్పటికే బయటకు వచ్చింది. మదనపల్లిలో ఫైల్స్ కాలిపోవడానికి కర్త కర్మ క్రియ అన్నప్పటికీ తర్వాత సర్కారు నిరూపించుకోలేకపోయింది. అయితే నాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పాపాల పెద్దిరెడ్డి సంగతి చూస్తారని పదే చెబుతూ వచ్చారు. పెద్దిరెడ్డి తండ్రి సమానుడు అయిన వైఎస్ జగన్ చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది కొడుకు లాంటి జగన్ ఆయన పార్టీ కష్టాలు ఉంటే ఆయన ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పెద్దిరెడ్డి పప్పుడు పెద్దగా ఉడకట్లేదని, అందుకే కొంతకాలం సైలెంట్గా ఉంటే అటు రాజకీయ పరంగా ఇటు వ్యాపార పరంగా అన్ని విధాలుగా సేఫ్ అయినట్లు ఉంటుందని కనిపించకుండా విమర్శలు అంతంత మాత్రంగానే చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారట పెద్దిరెడ్డి. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే ఒకవైపు ముదిన్ రెడ్డి, మరొక వైపు పెద్దిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి గట్టిగానే బెదిరింపులు వెళ్ళాయన్న చర్చ కూడా నడుస్తోంది. ఎందుకు వచ్చిన తలనొప్పి అని అంటి ముట్టనట్లుగా పెద్దాయన పార్టీతో ఉంటూ వస్తున్నారని కూడా తెలుస్తోంది. దీనికి తోడు ఫలితాలకు ముందే పరిస్థితి తెలుసుకున్న పెద్దిరెడ్డి తన మైనింగ్ వ్యాపారానికి సంబంధించిన సామాగ్రిని ఆఫ్రికాకు తరలింపజేసి అక్కడ మైనింగ్ వ్యవహారాలు చేస్తున్నట్లు స్వయంగా ఈయన కుటుంబమే చెప్పిన పరిస్థితి. ఇక కొద్ది రోజుల పాటు ఆఫ్రికాలో ఉండాలని భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎన్నాళ్ళు ఇలా సేఫ్ గేమ్ ఆడుతూ పెద్దిరెడ్డి ఉంటారో చూడాలి మరి.